మరణాత విశ్వాస సమాజం అనేటువంటి టీవీ కార్యక్రమానికి మరణాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి మరొకసారి ఈ విధంగా రావటానికి ప్రభు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరం అనేటువంటి ఆ కొండ మీదకు మరి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆయన తనతో పాటు ముగ్గురు శిష్యులను కూడా తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడుండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. ఈ మాటలు మనం గమనిస్తున్నట్లయితే యేసు రూపాంతరం అనేటువంటి ఒక ఎత్తైన కొండ మీదకు మరి ఈ ముగ్గురు శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు పేర్లు ఏంటయ్యా అంటే పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రూపాంతరము అంటే అక్కడ ఉన్నటువంటి వారు అసలు రూపం అంతా మారిపోయి మహిమ రూపము దాల్చుకున్నటువంటి సందర్భము అక్కడ ఆ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎత్తైన పర్వతము ఏంటంటే బహుశా అది హెర్మోను పర్వతము కావచ్చు అని వేద పండితుల యొక్క అభిప్రాయము. ఈ యొక్క మహిమ దృశ్యాన్ని శిష్యులు ఇక్కడ ఈ పర్వతం మీద స్వల్పకాలంగా చూడగలిగారు. అయితే రాబో దినాలలో మరి వారు శాశ్వతంగా మరి చూడటానికి వారు నిరీక్షించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా వారు చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపం మారిపోయింది అని చెప్పి అది చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివాయెను. లోకమందు ఏ సాకలియును
అంత తెల్లగా సలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. అలాగే అక్కడ మత్తయి సువార్తలో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా మరి పేతురు, నీకు ఒకటియు, మరి మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పేతురు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, వారు మిగిల భయపడారు కనుక వారు చెప్పవలసిందేమో వారికి తెలియలేదు, అందుకనే వారు అలాగూ చెప్పారు అని చెప్పి మార్కు గారు రాశారు. మరి 7వ వచనం మనం చదివితే, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం చూస్తే మరి దేవుని యొక్క సన్నిధానంలో రూపం మారింది, రూపాంతరపరచబడ్డారు. ఈ వాక్యాలు మనం మరి మత్తయి గారు రాశారు. మత్తయి సువార్తలో మత్తయి గారు రాస్తే, మార్కు సువార్తలో మార్కు గారు రాస్తే, లూకా సువార్తలో మరి లూకా గారు కూడా రాశారు. మరి యోహాను సువార్తలో కూడా మరి 1వ అధ్యాయం 14వ వచనంలో మరి తండ్రి వలన అద్వితీయ మహిమ ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పి ఆ మహిమను గూర్చి ఆయన మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తూ వచ్చాం. మరి ఈ విధంగా మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఎవరు వారు అని మనం ఆలోచన చేస్తే, ఒకరు మోషేయు, ఒకరు ఏలియాయు వారికి కనబడి యేసుతో కూడా మాట్లాడిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకరు మోషే. ఈ మోషే గారు మనం గమనిస్తే పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథానికి మరి ప్రవక్తల గ్రంథాలకు మరి ప్రతినిధిగా ఉన్నటువంటి మరి దైవ సేవకుడు, నాయకుడు మోషే గారు మరి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత మరలా ప్రవక్తలకు దేవుని యొక్క రాజ్యానికి వారికి వచ్చిన దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి దర్శనాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి మరి ఏలియా గారు కూడా మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఏంటి అంటే, మోషే ఏలియాలు యేసుక్రీస్తు ప్రభుకి ముందుగా, అంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములోనికి మానవుడిగా రాకముందే ధర్మశాస్త్రమునకు అనగా పాత నిబంధనకు ప్రతినిధిగా ఉన్నటువంటి మోషే గారు, ఈయన క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల క్రితమే మోషే గారు చనిపోయారు. క్రీస్తుకు పూర్వము అంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా రాకముందు, క్రీస్తుకు పూర్వము మోషే గారు 1400 సంవత్సరాలకు ముందే ఆయన మరణించారు. అలాగే మనం రెండవదిగా చూస్తే, ప్రవక్తలకును దేవుని రాజ్యానికి వారికి వచ్చిన దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి దర్శనాలకును ప్రతినిధిగా ఉన్నటువంటి ఏలియా, ఈయన క్రీస్తుకు పూర్వము 900 సంవత్సరాల క్రితం ఆయన ఆరోహణుడై
అగ్నిరథం మీద దేవుని యొక్క రాజ్యానికి అగ్నిరథం మీద వెళ్ళిపోయిన వాడు మరి ఏలియా గారు. చూసారా ఎంత ఆశ్చర్యం అండి. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషే గారు, క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆరోహణుడైపోయినటువంటి ఏలియా గారు, ఈ ఇద్దరూ కూడా మరి యేసు ప్రభుతోటి ఈ రూపాంతరం అనే కొండ మీదకు వచ్చి ఆయనతో కూడా సంభాషణ చేస్తున్నటువంటి విషయాల్ని మనం గమనిస్తున్నట్లయితే, అంటే మరణించినటువంటి ఆత్మలు, చనిపోయిన వారు తిరిగి మరలా వారు సజీవులుగా మరి బ్రతికి ఉంటారు అనటానికి ఆధారంగా ఉదాహరణగా ఈ వాక్యంలో మనం మోషే గారిని మరి ఏలియా గారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మనకు గొప్ప నిరీక్షణ. అదే మనం చూస్తూ ఉంటాం కదా, మనం చదువుతాము. మరి 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మరి నిరీక్షణ లేని ఇతరుల వలె మరి దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు అని పౌలు భక్తుడు ఆ రోజున మరి దేవుని లేఖనాల్లో ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తారు. చాలామంది చనిపోయిన వారిని గురించి చాలా దుఃఖిస్తారు, ఏడుస్తారు, రోదిస్తారు, గుండెలు బాదుకుంటూ అవిషేలాగా మరి ఏడుస్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ వారు దూరమయ్యారనేటువంటి విషయం బాధే, కానీ మరలా వాళ్ళు మనకు కనపడతారు, వారిని మరలా మనం చూస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ ప్రతి క్రైస్తవ విశ్వాసికి కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. రూపాంతరం అనే కొండ మీద, హెర్మోను పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు, ఆ మహిమను పొందినప్పుడు, ఎలాగైతే మరి క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే చనిపోయిన మోషే గారు కానీ, మరి క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాలకు ముందే ఆరోహణుడైనటువంటి ఏలియా గారు కానీ, మరి ఆ విధంగా యేసు ప్రభుతో కూడా మరి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భం, ఆ కొండ మీద మహిమలో ఎలాగైతే మనకు కనపడుతూ వచ్చిందో, అలాగే మనమందరము కూడా ఒక రోజున ప్రభువుతో కూడా యుగయుగాలు కూడా నిలిచి ఉండేటువంటి ఆ మహాభాగ్యాన్ని దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కల్పించారని నిరీక్షణ మనం కలిగి ఈ క్రైస్తవ విశ్వాస భక్తిని మనం చేసినట్లయితే మనం ఎంతో గొప్ప ధన్యులం. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆ మాటలు చదువుదామా. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు అన్నాడు పౌలు భక్తుడు. తర్వాత 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము.
కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు మరణించిన వారు కానీ సజీవులుగా ఉన్నవారము కానీ మనమందరము కూడా రెప్పపాటులో రూపాంతరము చెంది ప్రభువుతో కూడా ఉండటానికి, మరి ఆయన దగ్గరకు వెళ్ళటానికి, ప్రభు మనలను తీసుకుని పోవటానికి ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఈ మోషే గారు కానీ మరి ఏలియా గారు కానీ మరి ఇద్దరు కూడా మరి క్రొత్త నిబంధనలో ఈ ఇద్దరు కూడా క్రొత్త నిబంధనలో మానవుల విమోచనార్థమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా రూపాంతరం అనే కొండ మీద కలుసుకొని సర్వమానవాళి విమోచనార్థమైన విషయాలు చర్చించుకుంటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. వారికి విమోచన ఎలాగ కలుగుతుంది అనేటువంటి విషయం, ఆ యొక్క విమోచన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి పరిశుద్ధ రక్తము ద్వారానేనని, ఆ గొర్రెపిల్ల రక్తము మరి మన కొరకు సిలువలో చిందించడం ద్వారా సర్వమానవులను విమోచించి మరి నిత్యనాశనం అనే నరకాగ్నిలో నుంచి ఆయన మనను తప్పించి రక్షించి తన రాజ్య వారసులుగా చేయటానికి మరి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడటానికే అక్కడ మోషే గారు ఏలియా గారు ఆ హెర్మోను పర్వతం మీద ఆ రూపాంతరం అనే కొండ మీద అక్కడికి వచ్చి యేసు ప్రభుతో కూడా సంభాషణ చేస్తున్నటువంటి ఆ విషయాలను మనం చాలా తేటగా తెలుసుకుంటున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మరి క్షయమయ్యే ఈ దేహాలు అక్షయదేహాలు ధరించుకుని మరి మహిమలో మనం ప్రవేశించడానికి మనను ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా సిద్ధం చేస్తున్నాడని మనం విశ్వసించాలి. చూడండి, మరి రూపం మారిపోయింది అనే మాటను మనం అక్కడ చూసాం. యేసుక్రీస్తు ప్రభు రూపం మారిపోయింది అని అనువదించినటువంటి గ్రీకు మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే, అంతరంగములో ఉన్న దానిని బట్టి బయట రూపం మారిపోతుందంట. మన అంతరంగములో ఏ రూపం ఉంటుందో ఆ రూపాన్ని బట్టే బయట రూపం కూడా మారుతుంది, బయట మాట కూడా మారుతుంది, బయట తీరు కూడా చాలా మరి లోపల అంతరంగం ఏ విధమైనటువంటి విషయాలను కోరుకుంటుందో పైన మనిషి అదే విషయాలు మరి చేస్తాడు అని పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయము మరి 1 నుంచి 2 వచనాలు మనం చదివితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పటికప్పుడు రూపాంతరము చెందుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని యొక్క మహిమ నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడుతూ ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షణ పొందిన నాటి నుంచి రోజు రోజుకు సంవత్సరాలు గడుస్తున్న కొలది కూడా మనము భూ సంబంధమైన వారము కాదు కానీ పర సంబంధమైన వారిగా మనం ఉంటూ మన రూపాలు మహిమ రూపంగా యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఎలాగైతే మహిమ రూపాన్ని ధరించుకున్నాడో అలాంటి రూపంలోనికి సమరూపముగా మనలను మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.
ఆయనకు మన అంగీకారానికి అప్పగించుకుని లోబరుచుకున్నట్లయితే మనం కూడా ఆ మహిమ రూపంలోనికి మార్చబడతామన్నమాట. చూసారా? మరి గొంగళ పురుగుని చూస్తే, గొంగళ పురుగు మామూలుగా చూస్తున్నప్పుడు దాన్ని చూడటానికి దాని మీద ఉన్నటువంటి ఆ బొచ్చు అదంతా కూడా చూస్తే చాలా భయంకరంగా కనబడుతుంది. దాని నడక కానీ విధానం కానీ మరి దాన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది కదా. మరి ఆ గొంగళ పురుగు మరి గూడు కట్టుకుని ఆ గూడులోనికి వెళ్ళిపోయి 21 రోజు అందులోనే ఉండి మరి ఆ తర్వాత అది రూపాంతరం చెందుతుంది. గొంగళ పురుగు ముందుగా చూసినప్పుడు దాని రూపం అసహ్యత మరి మనకి చాలా చిరాకును పుట్టిస్తూ ఉంది. అయితే అది రూపాంతరం చెందినప్పుడు ఆ లోపల నుంచి అది చాలా కష్టపడి తన రూపం దిద్దుకుని రూపాంతరం చెంది బయటకు వస్తే అది సీతాకోక చిలుకలాగా తన రూపాన్ని మార్చుకొని బయటకు వస్తుంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కానీ ముట్టుకోవడానికి కానీ చాలా అసహించుకునేటువంటి మనము సీతాకోక చిలుక రూపంలోనికి మార్చబడినప్పుడు అందరూ కూడా సీతాకోక చిలుకను ఇష్టపడేవారిగా ఉంటారు. అలాగునే మనం కూడా అలాగున రూపాంతరం చెంది మరి యేసు ప్రభు యొక్క రూపములోనికి మనం మార్చబడినప్పుడు మరి దేవుడు కూడా మనల్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే అక్కడ ఏమనుందంటే, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఎంత చక్కగా చూడండి. 16వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఇదే రూపాంతరం అన్నమాట. ప్రభువు మరి మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతున్నామంటే ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మనం మార్చబడుతున్నాం. అదే మనం రూపాంతరం చెందటం అన్నమాట. మరి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే 16వ వచనం కూడా మనం చదివితే, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మనం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ, అంటే ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసామంటాడు. ఎక్కడ చూశాడు? రూపాంతరమైన కొండ మీద ఆయన మహిమ పొందినప్పుడు ఆ మహిమలో ఆయన పేతురు, మరి ఆ మహిమలో పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, మోషే, ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆ మహిమ మరి వారిని కమ్ముకున్నప్పుడు మేము కన్నులారా చూసిన వారమై ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమై మీకు తెలుపుతున్నాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా మేము విన్నాము అన్నారు. దేవునికి స్తోత్రం. విన్నదానికంటే కూడా చూసిన దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. మేము కన్నులారా చూశాము. అదే యోహాను భక్తుడు యోహాను పత్రికలో ఆయన చెబుతారు. ఏమని చెప్పారు అని మనం ఆలోచన చేస్తే అక్కడ యోహాను మొదటి పత్రికలో ఆయన ఏమని చెప్పారు అంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా మేము ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. అలాగున మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అయితే మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను మీకు వ్రాయిస్తున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మరి మనం విన్నది విన్నట్లుగాను చూసింది చూసినట్లుగాను మనం దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ మాటలు చూసి చెవులారా విని చెప్పగలిగినటువంటి మరి ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబుల వలె ఆనాటి శిష్యులు ఎలాగైతే వారు దాన్ని చూసి నిదానించి కనుగొన్నారో అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, ఆయన ప్రత్యక్షతను, ఆయన స్వరాన్ని నిదానించి చూసిన వారమై ఇతరులకు ప్రకటించేటువంటి ఆ శక్తిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, నీ మహిమను ప్రత్యక్షంగా చూసిన పేతురు, యోహాన్ల వలె మేమును కూడా నీ యొక్క దివ్య దర్శనాన్ని చూసిన వారమై ప్రభువా మరి ఇతరులకు ప్రకటించడానికి శక్తివంతులుగా మమ్మలను చెయ్యండి. నీ ఆత్మ కార్యం జరిగించి అభిషేకించి బలపరిచి దీవించి వాడుకోండి. అయ్యా నాయన, ఇదిగో టీవీ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు.